హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. సో ఇది అయితే ఒక 12 years బేబీ బ్లౌజ్ అండి. సో చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చేసింది. బేబీ పింక్ కలర్ బ్లౌజ్కి పింక్ కలర్ హ్యాండ్ నెట్తో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో మనము హ్యాండ్ లెంత్ కావాలి అంటే పెంచుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చిన్న అమ్మాయిది కాబట్టి 14 inches లెంత్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇది అయితే మనకి హాఫ్ మీటర్ క్లాత్ అనేది తీసుకుంటే మనకి విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో హాఫ్ మీటర్ అయితే క్లాత్ సరిపోతుందండి. సో ఇక్కడ 14 inches లెంత్ తీసుకున్నాను. మనకి కావాలి అంటే పెద్దవాళ్ళకి అయితే 16 inches వరకు కూడా తీసుకోవచ్చు. సో 14 inches అంటే పెద్దవాళ్ళకి మీడియంగా ఉంటుంది, చిన్న వాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 7 inches తీసుకున్నాను. 8 inches అయినా తీసుకోవచ్చు పెద్దవాళ్ళకి. సో కింద వచ్చేసి 7 inches, వన్ సైడ్ 7 inches తీసుకున్నాను, వన్ సైడ్ 3 inches తీసుకున్నాను. పెద్దవాళ్ళకి దీనికంటే ఒక 1 inch అనేది ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అక్కడ 7 inches దగ్గర నుంచి ఇక్కడ 3 inchesకి ఇలా రౌండ్గా వచ్చేట్టు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈక్వల్గా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమి లేకుండా చూసుకొని అయితే రౌండ్ షేప్లో స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవద్దండి, రౌండ్గా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద మార్కింగ్ చేసుకున్న 7 inches దగ్గర నుంచి పైన మార్కింగ్ చేసుకున్న 3 inchesకి ఇలా 3 inches దగ్గర నుంచి స్ట్రైట్గా ఆగకూడదు, ఇలా సర్కిల్గా వచ్చేయాలి. మనకి హ్యాండ్ షోల్డర్ కర్వ్ అనేది ఎలా ఉంటుందో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మిడిల్ మార్కింగ్ కూడా పెట్టుకోవాలండి, ఇది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి చూసారు కదా, కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఈక్వల్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా మనకి 7 inches అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అంటే మనకి విడ్త్ అనేది ఎక్కువగా ఉన్న సైడ్కి ఇలా చిన్నగా పట్టీలాగా అయితే మరీ పెద్దగా పెట్టకూడదండి, జస్ట్ 1/2 inchలో చిన్నగా మనకి ఎడ్జెస్ అనేవి ఏమి కనబడకుండా ఉండేట్టు ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని అయితే ఒక కుట్టు వేసుకోవాలి. మనకి కావాలి అంటే స్టోన్స్ ఏదైనా లేస్ కానీ పూసలు కానీ ఏదైనా బీడ్స్ కానీ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే వస్తుంది. సో నేనైతే ఇక్కడ ప్లెయిన్ డిజైన్ నెట్తో అయితే ప్లెయిన్గానే కుట్టేస్తున్నాను. సో కావాలి అంటే మనకి ఇంకా లుక్ ఎక్కువగా ఉండాలి అంటే కూడా మనము ఇక్కడ ఈ ఫోల్డింగ్ చేసిన దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కింద పట్టీలాగా అయితే కుట్టాను కదా, సో ఇక్కడ నుంచి సో ఇవన్నీ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. పైన 3 inches షోల్డర్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు స్ట్రైట్గా కాకుండా ఇలా సైడ్కి వచ్చింది అంతా ఇలా మనం 2 సైడ్లకి ఆపోజిట్ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇటు నుంచి ఇలా పెట్టేస్తున్నాం కదా, అటు నుంచి ఇలా ఆపోజిట్గా పెట్టేసేయాలి ప్రిల్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, మనకి ప్రిల్స్ అనేవి పెట్టేదాన్ని బట్టే మనకి హ్యాండ్ కఫ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు అయితే ఒక 6-7 కుచ్చులు అయితే వస్తాయండి, మరీ ఎక్కువ అయితే ఏమి రావు. ఫస్ట్ ఈ చివరికి అయితే ప్రిల్స్ అనేవి పెట్టిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా ఆపోజిట్గా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సో మనకి మిడిల్లో షోల్డర్ మిడిల్ మార్కింగ్ అని పెట్టాం కదా, దానికి అటు ఒక 3 inches ఇటు ఒక 3 inches అనేవి వదిలేసి మిగిలిన క్లాత్ అంతా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఈ నెట్ అయితే కరెక్ట్గా సెట్ అవ్వలేదండి. సో ఇది స్టిప్ నెట్ ఉంది. సో మనకి సాఫ్ట్ నెట్ అయినా జార్జెట్ క్లాత్ అయినా జిమ్మిచ్చి క్లాత్ అయినా కూడా కరెక్ట్గా మంచిగా అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి మనమైతే ఏం చెప్పలేము. సో ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ మిడిల్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది కదా, సో ఇది చిన్న అమ్మాయి హ్యాండ్ కాబట్టి మనకి ఎక్కువ అవసరం ఏం లేదండి. ఆ మిడిల్కి అటు ఒక 2 inches ఇటు ఒక 2 inches అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ పఫ్కి కూడా మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా, ఆ మిడిల్ని ఇక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి. మరీ దూరం నుంచి చేసేసుకున్నా కూడా మనకి పఫ్ అనేది చేతి కింది వరకు వెళ్ళిపోతుంది. సో మనకి పఫ్ వచ్చేసి ఈ షోల్డర్
షోల్డర్ మిడిల్ పైనే ఉండేట్టు చూసుకోవాలి. సో ఇలా మధ్యలో ఒక పిన్ అనేది పెట్టేసుకొని మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, సో ఆ 2 ఇంచెస్కి నుంచి మనకి అక్కడి నుంచి ప్రిల్స్ అనేవి స్టార్ట్ కావాలి. సో ఆ ప్రిల్ అనేది అక్కడి నుంచి వచ్చేట్టు చూసుకొని మధ్యలో షోల్డర్ పైన ఇలా ప్లెయిన్ నెట్ వస్తుంది. మళ్ళీ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ప్రిల్స్ అనేవి వచ్చేట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్కి ఈ ప్రిల్స్కి అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో అలాగే సెకండ్ హ్యాండ్ కూడా చేసేసుకుందాము. చాలా ఈజీగా చాలా నీట్గా అయితే వస్తుందండి. అలాగే సెకండ్ నెట్కి కూడా ఇలా ప్రిల్స్ అనేవి పెట్టేసుకుందాము. సో ఇది అయితే మనకి షోల్డర్ మీద ఇక్కడైతే మార్కింగ్ అనేది చేస్తాను కదా, సో ఇలా మిగిలిన క్లాత్ అంతా ఆపోజిట్గా అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇవి మన సైడ్కే ప్రిల్స్ పెట్టాలి, అటు సైడ్ కూడా సేమ్ డైరెక్షన్లో మన సైడ్కే ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. సో ఇలా ప్రిల్స్ అనేవి పెట్టిన తర్వాత మనకి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది కదా, సో ఇలా అయితే వస్తుందండి. సో మనము నార్మల్గా హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకుంటామో వీటికి కూడా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం షోల్డర్కి బాడీ పార్ట్కి హ్యాండ్కి అయితే మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా, సో ఇలా మిడిల్ నుంచి అయితే ఇలా వన్ సైడ్కి అయితే జాయింట్ చేయాలి. సో నార్మల్గా హ్యాండ్ అనేది ఎలా జాయింటింగ్ చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే జాయింటింగ్ చేయాలి. సో హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మాత్రము మిడిల్ నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది చేయాలండి. ఈ చివరి నుండి మాత్రము జాయిన్ చేయకూడదు. ఇలా మిడిల్ నుంచి చివరికి వన్ సైడ్ చేశాక మళ్ళీ ఆ చివరి నుంచి మిడిల్కి ఇలా చేసేసి మళ్ళీ మిడిల్ నుంచి ఇంకో చివరికి అయితే చేసుకోవాలి. సో ఇలా అనేది హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకుంటేనే మనకి హ్యాండ్ అలాగే మనకి బ్లౌజ్ యొక్క షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. లేదు అంటే షోల్డరు బ్లౌజ్ యొక్క మిడిల్ అనేది ఎగుడు దిగుడుగా వచ్చేసి మనకి ఒక పక్కకు లాగేసినట్టు ఉంటుంది. కాబట్టి హ్యాండ్ మిడిల్ షోల్డర్ మిడిల్ రెండు ఈక్వల్గా ఉండేట్టు చూసుకోవాలి. సో మనకి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది. వన్ హ్యాండ్ జాయింటింగ్ చేసాము, అలాగే ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందామండి. సో ఫైనల్లీ అయితే హ్యాండ్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లోపల బ్లౌజ్ యొక్క బాడీ కలర్ అనేది వేసాను కాబట్టి సో చాలా నీట్గా అయితే కనబడుతుంది. మనకి ఈ ప్రిల్స్ అనేవి ఇక్కడ వరకు అంటే మనకి చేతి కింది వరకు అయితే రావాలండి. సో మరి చేతి కింది వరకు అయితే వెళ్ళకూడదు, మనకి పైన కనిపించేంత వరకు ఈ ప్రిల్స్ అనేవి ఇలా ఉండాలి. ఫైనల్లీ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో చాలా నీట్గా చాలా క్లాసీగా అయితే ఉంది. సో మరి పైకి లేచినట్టు కూడా ఏం లేదు. చిన్నపిల్లల డ్రెస్లకి అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. అలాగే ఈ డ్రెస్కి పీటర్ నెక్ అయితే వేశాను. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఫైనల్లీ అయితే డ్రెస్ అనేది కంప్లీట్ చేశాను. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్లీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.